హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. ఈరోజు మా నిహారిక వాళ్ళ స్కూల్లో ఉన్నాం అనమాట. వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎలా జరిగింది, చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు, ఏం చెప్పారు, మా నిహారిక డ్యాన్స్ ఎలా చేసింది, అవన్నీ చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. బోలెడు విషయాలు అయితే మీకు తెలుస్తాయి, మనం మాట్లాడుకుందాము. మేమైతే ఈ ఫంక్షన్ ఈవినింగ్ పెట్టారనమాట. 5:30 కల్లా రమ్మన్నారు. మేము వెళ్ళేసరికి 6 అయింది. 6 అయ్యేలోపు అంతా అంటే టైం టు టైం ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. బోలెడంత మంది వచ్చారనమాట. పాఠం అందరికీ సమానంగానే చేద్దాం, కానీ కొంతమందికి మంచి మార్క్స్ వస్తాయి, కొంతమందికి రావు. తల్లిదండ్రులు డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే మన ఎగ్జామ్ సిస్టమ్ అని చూడాలి. ఎందుకంటే నాన్న కేక్ ఉంటుంది, ఆ కేక్ని మనం అట్ట కోసుకుంటాం. ఎవ్వరు లేరు బ్యాంకాక్లో, నేను ఒక్కడనే వెళ్ళాను F2 షూటింగ్ అప్పుడు. వెళ్ళినప్పుడు నా బర్త్డే యూనిట్ అందరికి చెప్తే వాళ్ళు హడావిడి చేస్తారని తీసుకుని గ్రౌండ్లోకి వెళ్ళిన ప్రతిసారి విరాట్ కోహ్లీ బ్యాట్ తీసుకుని గ్రౌండ్లోకి వెళ్ళిన ప్రతిసారి 100 రన్నులు కొట్టలేదు, 0 కూడా కొట్టాడు, 20 కూడా కొట్టాడు, 60 కూడా కొట్టాడు. కాన్సన్ట్రేట్ చేసి ఆడితే 100 కూడా కొట్టాడు. ఎస్ ఆర్ నో? మనం కూడా అంతే. సో సోషల్ మీడియాని మనం మంచి కోసం వాడు. పిల్లలతోటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. ఆ ట్రెండ్ ఏంటంటే రోజుకి అమ్మలు నాన్న జోడీలు అందరూ కూడా ఏమనుకోవాలంటే రోజుకి 1 గంట సేపు ఫోను లేకుండా మనం కుటుంబంతో గడపాలి. ఫోన్ ముట్టుకోకుండా, స్క్రీన్ లేకుండా మనం కుటుంబంతో గడపాలి. ఒక రీలు చూశాను నేను. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఫోన్ డిపాజిట్ కూడా ఇస్తే కానీ అన్నం పెట్టదు, ఫోన్ తీసి బుట్లో వేయాలి, అప్పుడు కానీ ప్లేట్లో అన్నం పెట్టదు. అలా తల్లులందరూ చేయాలి. ఫోన్లు వద్దు, ఫోన్లు దూరం. ఇక మనం నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మన పిల్లలు చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి కదా. తల్లిదండ్రులే కదా వాళ్ళకి రోల్ మోడల్స్. ఎవ్వరికి చెప్పాల. మా అమ్మాయి ఫోన్ చేసింది, నాన్న ఒక కేక్ కట్ చేస్తూ వీడియో పంపించు నాకు అంది. ఒక చిన్న కేక్ ఆర్డర్ చేసుకుని ఒక కత్తి తెచ్చిపించుకుని, కేక్ కోయాలంటే కత్తి ఉండాలి కదా, కత్తి కోస్తూ ఆ కేకుని కోస్తూ నేను పాట పాడుకున్నాను. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ అని పాట పాడుకున్నాను. చాలా బాగుంది కదా. అదే కత్తి కొంచెం మేడ మీద తీసుకొచ్చి పీక మీద పెట్టుకుని హ్యాపీ డెత్ డే టు మీ అని పాడుకుంటామా? హలో, పాడుకుంటామా? ఎస్ ఆర్ నో? నో. ఎందుకంటే కత్తిని ఎలా వాడాలో మనకి తెలుసు, దానికి పదును ఎంత ఉందో మనకి తెలుసు. సోషల్ మీడియా కూడా కత్తి లాంటిదే. వాడాల్సినప్పుడు వాడాలి, అక్కర్లేనప్పుడు తీసుకుమర్చి కాంతి పంచాలని గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని అని చెప్తాను చంద్రబాబు. పేరెంటింగ్ అది లేదా చైల్డ్ సైకాలజీనా అది అంటే ఓవరాల్గా అసలు సమాజంలో ఒక కుటుంబం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్తో ఎలా ఉండాలి, మొత్తం మీద పిల్లల్ని ఎలా. చీఫ్ గెస్ట్గా ప్రదీప్ గారు, సరస్వతి గారు వచ్చారు. మన స్మార్ట్ జోడీ కపుల్స్ అనమాట. పేరెంటింగ్ మీద, టీచర్స్తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఫోన్స్, సోషల్ మీడియా అన్నిటి మీద 1 గంట స్పీచ్ అయితే ఇచ్చారు. అలా ఆ స్పీచ్ తర్వాత మేమైతే భోజనానికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. మా నిహారిక టైం వచ్చేసరికి 10:30 అలా అవుతుందని చెప్పారు. ఎందుకంటే LKG నుంచి పిల్లలు వేసుకుంటూ రావాలి. వీళ్ళు 5th క్లాస్ కాబట్టి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఈలోపు మేమైతే భోజనం తినేసి వచ్చి మంచిగా కూర్చొని చూస్తున్నాము. నిహారిక డ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము. Pakistan was to administer some parts of Jammu and Kashmir.
cheerful mood. Oh, then let's have a glance at the performance by fourth class. మేము ఎదురు చూస్తున్న టైం అయితే వచ్చేసింది. నిహారిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి రెడీగా ఉంది. మా నిహారిక ఎలా డ్యాన్స్ చేసింది అనేది మీరే చూసి కామెంట్ చేయండి, ఎలా చేసింది అనేది. ఇంతే అండి ఈరోజు మా నిహారిక వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ మీతో షేర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎలా అనిపించింది మా నిహారిక డ్యాన్స్ ఎలా చేసింది, ఫంక్షన్ ఎలా అనిపించింది, గెస్ట్ల స్పీచ్లు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.